హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రవ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత కొన్ని కాజును వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత కొన్ని ఎండు ద్రాక్ష వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు బొంబాయి రవ్వకి 2.5 కప్పులు వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి. పక్కన పెట్టుకున్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత తీసి అంతా ఒకసారి కలుపుకోవాలి. పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వుని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఒక కప్పు బొంబాయి రవ్వకి 1.25 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. అంతా కలుపుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇందాక నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. మరి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతే, ఎంతో సాఫ్ట్గా రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.